వేదరాశిని విభజించి మానవాళికి అందించిన కృష్ణ ద్వైపాయనుడు అయిన వ్యాసునికి మరొక్కసారి నా యొక్క నమస్సుమాంజలు తెలియచేస్తున్నాను. సనాతనం నా ధర్మం ఛానల్కు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఇక మనము ఋగ్వేదంలోకి ప్రవేశిద్దాం. ఋగ్వేదానికి సంబంధించిన అంశాలని మనం మొదట చెప్పుకొని మిగిలిన వేదాలకు వెళదాం. ఋగ్వేదము ఋగ్వేద రాశిని తిరిగి మళ్ళీ వ్యాసుడు తన యొక్క మరొక ముఖ్యమైన శిష్యుడు పైలునికి బోధించాడు అని ఇదివరి క్లాసులో చెప్పాను మీకు. కనుక ఈ పైలుడు తన శిష్యులకు, ఆ శిష్యులు వారి వారి శిష్యులకు ఈ వేదరాశిని బోధించడం ద్వారా ఋగ్వేదము భారతదేశ పరివ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది. పైలునికి ఇద్దరు శిష్యులు ఉన్నారు. ఒకరు ఇంద్రప్రమతి, రెండవ ఆయన భాష్కలుడు. ఇంద్రప్రమతి ద్వారా మండుకేయుడు అయిన వానికి, మండుకేయుని ద్వారా సత్యశ్రవుడికి, సత్యశ్రవుడు సత్యహితునికి, సత్యహితుడు సత్యశ్రీ అను వారికి ఈ యొక్క ఋగ్వేదాన్ని బోధించడం జరిగింది. ఈ సత్యశ్రీకి ముగ్గురు శిష్యులు ఉన్నారు. వారిలో వేదమిత్ర శాకల్యుడు, ఆయననే శాకలుడు అని కూడా పిలుస్తాం, ముఖ్యుడు. మరొక ఇద్దరు రథీతర శాఖపూణి, భాష్కలి భారద్వాజుడు అనువారు. ఇక ఈ శాకల్యుడు ముద్గల, గాలవ, గ్వాలీయ, వాత్స్య, శైశిరుడు అని వారికి బోధించాడు. అట్లా ఆ పరంపర కొనసాగింది. మరొక వైపున పైలిని రెండవ శిష్యుడు భాష్కలుడు కూడా అనేక మందికి బోధించడం ద్వారా వారు ఆయా ప్రాంతాలలో యొక్క బోధనలు చేసి ఋగ్వేదాన్ని బహుళ ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఇలా శిష్యులు బోధించడం ద్వారా కాలక్రమంలో కొన్ని శాఖలుగా ఏర్పడడం ప్రారంభమైంది ఋగ్వేదం. పతంజలి మహాభాష్యం అనేటువంటి గ్రంథాన్ని రచించిన ఆయన పాణిని యొక్క అష్టాధ్యాయను వ్యాకరణ గ్రంథానికి వ్యాఖ్యాన రూపమే మహాభాష్యము. పతంజలి తన కాలంలో ఇటువంటి 21 శాఖలు ఉన్నాయి అని రాయడం కనపడుతుంది. కానీ ఋగ్వేదంలో ప్రధానంగా 21 శాఖలు ఉన్నట్లుగా మనకు అర్థమవుతోంది పతంజలి రచన ద్వారా. అయితే ఇప్పుడు మనకి ఆ శాఖలన్నీ కూడా లభించడం లేదు. ఆధునిక కాలం వచ్చేటప్పటికి చాలా వేద సాహిత్యము నశించిపోయింది. అందులో కూడా తిరిగి మళ్ళీ ఋగ్వేదానికి చెందినటువంటి 2 శాఖలు మాత్రమే ప్రస్తుతము ప్రధానంగా కనపడుతున్నాయి. ఆ 2 శాఖలే, ఒకటి శాకరుడు బోధించినటువంటి శాఖల శాఖ, రెండవది భాస్కరుడు బోధించినటువంటి భాస్కర శాఖ. కనుక ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మరొక వైపున మీకు నేను ఇంతకుముందు చెప్పిన అంశం ఏంటంటే, వేదము భగవద్వాణి, మహర్షులు విన్నారు. ఋగ్వేదం విన్నటువంటి మహర్షులు 403 కనపడుతున్నారు. ఆయా శ్లోకాల నుంచి గమనిస్తే మనకు అర్థమవుతున్న విషయం. ఆ 403 మంది మహర్షులలో ముఖ్యులు వశిష్ఠుడు, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, వామదేవుడు, గృత్సమదుడు, దీర్ఘతముడు, అగస్త్యుడు, గౌతముడు, ఇటువంటి వాళ్ళు ముఖ్యులు. కనుక వీటినే తిరిగి మళ్ళీ ఆ ఋక్కుల సముదాయాన్నే వేదవ్యాసుడు ఋగ్వేదంగా తీసుకువచ్చాడు. మనము చాలాసార్లు చెప్పిన విషయం అది. ఇక ఈ ఋగ్వేదం మొత్తం మీద 10,552 రుక్కులు ఉన్నాయి, స్తోత్రాలు లేదా ప్రార్థనలు ఉన్నాయి. 10,552. వీటిని సూక్తాలుగా విభజించడం జరిగింది. సూక్తము అంటే అర్థం ఏంటంటే మంచి మాట అని అర్థం. కనుక ఈ ప్రార్థనల్ని, ఈ యొక్క 10,552 శ్లోకాలని, రుక్కులను ఒక 1028 సూక్తాలుగా విభజన చేయడం కనపడుతుంది సూక్తము. అయితే ఈ సూక్తాన్ని ఏ రకంగా తయారు చేస్తారు అని అంటే, ఆయా శ్లోకాలని వాటి యొక్క సబ్జెక్టుని బట్టి తీసుకురావడం మనకు కనపడుతుంది. కాబట్టి 1028 సూక్తాలు మనకి ఋగ్వేదంలో కనపడుతున్నాయి. వీటిని కూడా తిరిగి మళ్ళీ ఋషి సూక్తము, దేవతా సూక్తము,
ఛందో సూక్తము, అర్ధ సూక్తము అని విభజన మనకు కనబడుతుంది. ఋషి సూక్తము అంటే ఒకే ఋషి విన్నటువంటి శ్లోకాల యొక్క సమూహం. దేవతా సూక్తము అంటే ఒకే దేవతని ప్రార్థించేటువంటి శ్లోకాల యొక్క సమూహం. ఛందో సూక్తము అంటే ఒకే రకమైన ఛందస్సును కలిగినటువంటి సూక్తం. అర్ధ సూక్తము అంటే ఆ సూక్తము మొత్తము కూడా తిరిగి ఒక ప్రత్యేకమైన విషయాన్ని తీసుకొని దాన్ని సంపూర్తిగా వివరిస్తుంది. దాన్ని మనము అర్ధ సూక్తము అంటాం. ఇటువంటి సూక్తములు మొత్తము 1028 మనకు కనబడుతున్నాయి ఈ ఋగ్వేదంలో. వీటిల్లోనే నాసదీయ సూక్తము, పురుష సూక్తము, కితవ సూక్తం అనేవి ముఖ్యం. నాసదీయ సూక్తము ప్రపంచం యొక్క సృష్టిని, విశ్వ సృష్టి ఏ రకంగా జరిగిందో వివరించే ప్రయత్నం ప్రారంభిస్తుంది. పురుష సూక్తము మనం చెప్పుకోబోతున్నాం వర్ణ వ్యవస్థను వివరిస్తుంది. వర్ణ వ్యవస్థ యొక్క ఏర్పాటును తెలియజేస్తుంది. కితవ సూక్తము ఇంతకుముందు కూడా చెప్పాను మీకు నేను, ఇదొక జోదగాని యొక్క అంశాలను తెలియజేస్తుంది. కనుక ఇటువంటి సూక్తాలతో కూడినటువంటి ఋగ్వేదము 10 మండలాలుగా విభజించబడింది. కనుక మొత్తం మండలము అంటే ఒక చాప్టర్, అధ్యాయము. కానీ ఋగ్వేదంలో మొత్తం 10 మండలాలు ఉన్నాయి. ఆయా శ్లోకాలని తిరిగి మళ్ళీ ఆయా దేవతలని ప్రార్థించే శ్లోకాలు కనుక అయ్యే పని అయితే వీటిల్లో ఇంద్రుడు, అగ్నిదేవుడు, సోముడు, అశ్విని దేవతలు, మరుత్తులు, వరుణదేవుడు, ఉషస్సు, సూర్యుడు, సవిత, విష్ణువు, బృహస్పతి, రుద్రుడు, యముడు, ద్యావా ప్రభువులు, భూమి ఆకాశాలు, ఈ యొక్క దేవతలని ప్రార్థించే శ్లోకాలు ఇందులో ఉన్నాయి. వీటిల్లో ఏ ఏ దేవతలకు సంబంధించి ఏమేమి ఉన్నాయి, ఆయా 10 మండలాలలో ఉన్నటువంటి అంశాలు ఏమిటనే దానిని నేను మీకు తిరిగి మరొక వీడియోలో అందజేస్తాను. తిరిగి శుక్రవారం నాడు మీకు ఆ వీడియో మీ ముందుకు వస్తుంది. అప్పటి వరకు స్వస్తి.